మనం అందరం కూడా వీడికి వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద అమరత ఈరోజు నిలబడ్డది. ఎట్లా నిలబడ్డది అంటే మీ అటువంటి దాతలు అందరూ కూడా పెద్ద మనసు నుంచి సాయం చేసేది కాబట్టి ఈరోజు ఇంత భవ్య నిర్మాణం చేసుకున్నాం. ముంగట చూస్తే ఒక వైభవం కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి ఒక వైభవం ఇంకా మనకి ఇంకా ముంగడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంత అయితే ప్రతి ఒక్కరు బండి తీసుకొస్తాం, బండి ఆడబెట్టాలి. ఏడ ట్రాఫిక్ ఎక్కడ జామ్ ఉంది. ఇప్పుడు మాఘవారి ఉన్నది కానీ ఆషాఢం అయితే ఎక్కడో పాలకావతల 2 కిలోమీటర్ల అవతల బండి పెట్టి రాబడుతుంది ఆషాఢం వరకు. మరి అటువంటి ఒక ముంగడికి చాలా ఇంకా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ, ఇంకా ముంగడి జనరేషన్ ఇంకా చాలా తక్కువ అవుతుంది. మనిషికి ఒకటి తీసుకొస్తారు కాబట్టి అది వాహనాలు మనం నిలబెట్టడానికి కూడా మనకు జాగ్రత్త స్థలం అవసరం ఉందని చెప్పి ఇప్పుడే ఇక్కడ పక్క స్థలం కూడా పార్కింగ్ గురించి మారత్ గారు ఆ జాగా కూడా ఖరీదు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతోని పెద్ద చేయితోని అందరూ కూడా పౌతి చెప్పాలి. మీకేం ₹1,00,000 ఇవ్వని చెప్పకచ్చిన అచ్చిన వాళ్ళందరూ ₹1,00,000 పౌతి చెప్పుండి అని చెప్పలేదు. ఎంత ఉన్నది పౌతి తెలుసా అందరికి? పట్టేది ఎంత ఉంది? 300 మాత్రమే పౌతి. ఇంతకుముందు 200 ఉంది. ముంగడికి మనకు కాయం దృష్టిలో పెట్టుకొని 300 పౌతి ఉంది. ప్రతి ఒక్కరు కూడా నేనెందుకు చెబుతా, నేను నడుచుకుంటూ వచ్చినా, నేను ఇట్లా చేసినా, లేకపోతే నేను అది చేసినా, నేను తాళం కొట్టినా, నేను భగవంతు కొట్టినట్టే నడుపు. తిన్నోళ్ళకి కూడా సేవనే, పెట్టినోళ్ళకి కూడా సేవనే, బడ్జెట్ చేసిన వాళ్ళకి సేవనే, ఎదుక ఎప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా సేవనే, అందరికీ సేవనే. అది సేవ దీని పెట్టి ఉంటుంది. కాబట్టి నేను రూమ్ తీసుకున్నాను, రూమ్కు కిరాయి ఇవ్వాలి, మన పౌతి చింపాలా అంటే అది రూమ్ని సౌకర్యం గురించి తీసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు రూమ్ లోపల ఉన్నా, పైన ఉన్నా, కింద ఉన్నా, ఏడున్నా, బయట ఉన్నా ప్రతి ఒక్కరు 300 పౌతి చింపాల్సింది. దీని కండిషన్ ఉంది. తప్పకుండా అందరూ కూడా చెప్పాలి. లేకుంటే వాలంటీర్లు వచ్చినప్పుడు నువ్వెప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు, నువ్వేం అడగరికి నేను మహారాజుకి పెట్టి మొక్కుతా, అదంతా అవసరం లేదు. మీరు మహారాజు దర్శనం పెట్టకూడదు కానీ పౌతి మాత్రం కండిషన్తో చెప్పాలి. కానూను ఉంటుంది. మహారాజుకు దర్శనం పెడతారంటే మహారాజుకి ఇస్తేనే చూస్తాడు. మీరు ఇచ్చినప్పుడు మహారాజు ఉండాలని దృష్టి కదా మీరు. అంటే మీరు ఒక పెద్దతనం చెప్పుకున్నందుకు అంతే కదా. చాలామంది మేము ఇంతకుముందు తిరిగినప్పుడు చాలా అనుభవాలు ఎదుర్కొన్నాం. అట్లాగా మీకు అందరికీ కూడా కాళ్ళ మీద నమస్కారం చేసి చెప్పడం ఏంటంటే మన సంస్థ మనకు చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మనకి ఇంకా సౌలభ్యం కూడా చాలా పెరగాల్సిన అవసరం ఉంది. ఇన్ని సౌలభ్యాలు ఇప్పుడు తగ్గు, ఇంకా ముంగడికి ఇంకా పబ్లిక్ పెరుగుతుంది, ఇంకా వాహనాలు పెరుగుతాయి, అన్ని సౌకర్యాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో పోటీ చేయాలి. నువ్వు అడుగుతావా, నేను వారానికి ఇచ్చిన, నేను పోయినప్పుడు ఇచ్చిపోతా అంటే అది కానూను పాటించాలి అంతే. ఇక్కడ ఏదైతే ఉందో కానూనుకు మనం అందరం కూడా, అది ఎవరు చెప్పిండ్రు? లేకుంటే వాలంటీర్ పౌతి చెప్తారంటే వాలంటీర్కి పోతే పొద్దునాక కండక్టర్ బస్ టికెట్ కొట్టి పైసలు చేయమని నింపుకుంటాడు, ప్యాకెట్లు కొట్టి నింపుకుంటాడు. కండక్టర్ పోయి ఇంటికి తీసుకుపోతాడా? అడిగిపోతే అట్లా వాలంటీర్లు చేస్తారు. అంటే ఎవరి గురించి చేస్తారు? అవి అడిగిపోతే మళ్ళీ మన సంస్థకి వస్తాయి కదా, ముందరికి డెవలప్ ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఇవ్వాలి, నువ్వు రేపు ఇస్తాను, ఇంకొక పని రావాలి, ఎప్పుడు వస్తే వాలంటీర్లు ఎప్పుడు వస్తారో బుక్ తీసుకొని అప్పుడు పౌతి కండిషన్లో చెప్పాలి.